విజయనగరం కొత్తపేట రామ మందిర్ మధ్య రవికుమార్ టీడీఆర్ 20 గజాలు 12 లక్షలతో సర్వే నెంబర్ 107 3ఏలో అయ్యప్ప నగర్ వాస్తవ్యులు టి శ్రీనివాసరావు కొన్నారు. కానీ మున్సిపల్ టీపీఓ అధికారులు 20 గజాల టీడీఆర్ను అట్టాడ పైడిరాజుకు ఉపయోగించారు. శ్రీనివాసరావు గారి టీడీఆర్ అమ్మిన రవికుమార్ వద్ద డాక్యుమెంట్స్ ఉంటే ఎటువంటి అవినీతి లేకుండానే టీడీఆర్ వేరొకరి పేరుని ఎలా వాడారు? పోనీ పొరపాటు జరిగింది అనుకుందామంటే గత 6 నెలలుగా టీడీఆర్ కొనుక్కున్న యజమాని శ్రీనివాసరావుని మున్సిపల్ అధికారులు తిప్పుతున్నారు. అడిగితే మీకు నచ్చింది చేసుకో అనే విధంగా టీపీఎస్ మాట్లాడుతూ అవమానపరుస్తున్నారు. ఇంతకీ ఎంత లంచం తీసుకుని టీడీఆర్ వేరొకరికి ఉపయోగించారో అధికారులే సమాధానం చెప్పాలని, అక్రమానికి పాల్పడ్డ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా టీడీఆర్ వినియోగించుకున్న అట్టాడ పైడిరాజును అరెస్ట్ చేసి శిక్షించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈరోజు గ్రీవెన్స్లో జిల్లా అధికారులకి జేసీకి వినతిపత్రం ఇచ్చారు. జేసీ తక్షణమే చర్యలు తీసుకుని టీడీఆర్ యాజమానికి న్యాయం చేయాలని ఆర్డర్ వేశారు. జేసీ ఆర్డర్ ప్రకారం న్యాయం జరగకపోతే పోరాటం తప్పదని రెడ్డి శంకరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీఆర్ యజమాని శ్రీనివాసరావు, రవికుమార్ పాల్గొన్నారు. విజయనగరం మున్సిపాలిటీలో అక్రమాలు, అవినీతి విరివిగా సాగుతుంది. అందుకు ఉదాహరణ విజయనగరం పట్టణం కొత్తపేట రామ మందిరం దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్ 107 3ఏలో 20 గజాల టీడీఆర్ని మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చింది. ఈయన ఏదైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన కొనుక్కున్నారు. 12 లక్షల రూపాయలు పెట్టో 11 లక్షల రూపాయలు పెట్టో కొనుక్కున్న టీడీఆర్ని అదే రామ మందిరం దగ్గర ఇంకో టీడీఆర్ ఇంకొక వ్యక్తి 24 గజాలు కొనుక్కుంటే ఆయన పేరు పైడిరాజు, ఈ 44 గజాలు కూడా ఆయన పేరుని రాశారు మున్సిపాలిటీ వాళ్ళు. టీడీఆర్ ఒరిజినల్ ఈయన దగ్గర ఉంది. టీడీఆర్కి అమ్మినాయనికి కానీ టీడీఆర్ కొన్నాయనికి కానీ ప్రమేయం లేకుండా 20 గజాల స్థలాన్ని 12 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని అక్రమంగా మున్సిపాలిటీ వాళ్ళు పైడిరాజు అనే వ్యక్తికి ఎలా రాశారు? దీనికి హరిబాబు గారి చుట్టూ టీపీఎస్ చుట్టూ 6 నెలలుగా తిరుగుతుంటే ఈ వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా మీరు గ్రీవెన్స్కి వెళ్ళండి, పోలీస్ కంప్లైంట్ తీసుకోండి అని తిప్పుతున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే ఈరోజు సిపిఎం పార్టీ నాయకత్వంలో గ్రీవెన్స్కి రిప్రజెంట్ చేసాం. కలెక్టర్ గారు స్వయంగా తీసుకొని జేసీ గారికి అప్పచెప్పారు. జేసీ గారు 2 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే మీ అందరికీ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పి మున్సిపల్ అధికారుల్ని సీతారామూర్తి గారిని పిలిచి హెచ్చరించారు. మేము కూడా అదే చెప్తున్నాం. జేసీ గారు ఇచ్చిన ఆర్డర్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇది ప్రజా పోరాటంగా మార్చుతాం. మున్సిపాలిటీలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తాం.